ఖమ్మం బీఆర్ఎస్ నగర అధ్యక్షుడి హోదాలో పగడాల నాగరాజు నగరంలో చాలా చోట్ల కబ్జాలు చేసి దొంగ అన్నచందంగా చేస్తున్నారని 57వ డివిజన్ కాంగ్రెస్ నాయకులు ముస్తఫా ఆరోపించారు. ఖమ్మం నగరంలో పగడాల నాగరాజుతో పాటుగా నాగరాజు అనుచరులు సైతం పలువురు ఇళ్లు స్థలాలని కబ్జా చేసి ఇప్పుడు కాంగ్రెస్ నాయకులపై ఆరోపించడం దొంగ అన్నచందంగా కాంగ్రెస్ నాయకులు ముస్తఫా ఎద్దేవా చేశారు. దమ్ముంటే నేను లేనప్పుడు కాకుండా నేను లోకల్లో ఉన్నప్పుడు వచ్చి రుజువు చేయాలని, లేదంటే బహిరంగ చర్చకి తాము సిద్ధమని, మీరు బహిరంగ చర్చకి రావాలని సవాల్ చేశారు. నా పేరు కిరణ్ కుమార్, మాది కోదాడ అనంతగిరి మండలం, అనంతగిరి గ్రామం, సూర్యాపేట జిల్లా. కట్టపూరి జీవన్ కుమార్ అనే వ్యక్తి నాకు మేనేజర్ స్వయాన గత 10 సంవత్సరాల వంటి లారీ ఫీల్డ్లో క్లీనర్గా డ్రైవర్గా చేసుకుంటూ వస్తున్నారు. శుక్రవారం సాయంత్రం 5 గంటలకి డిఎం మందిర పోలీస్ స్టేషన్ దగ్గర పెట్రోలింగ్ డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్న పోలీసులు ఆపి మనల్ని పట్టుకొని ఆపారు. అందులో వర్షం వచ్చేసేమో మందు తాగలేదని వ్యక్తి చెబుతున్నాడు డ్రైవర్. కానీ పోలీసు వాళ్ళు నువ్వు తాగావు, ర్యాష్ డ్రైవింగ్ చేసావని పోలీస్ స్టేషన్ తీసుకుపోయి విపరీతంగా కొట్టారు. కొట్టిన తర్వాత అక్కడ ఫస్ట్ ఫ్లోర్ నుంచి కింద పడేశారు, పోలీసు వాళ్ళు పడేశారు. నడువులు బాగా దెబ్బ తగిలింది. మాకు రాత్రి 10 గంటలకు పోలీసు వాళ్ళు ఫోన్ చేశారు. ఖమ్మం గవర్నమెంట్ హాస్పిటల్లో జీవన్ కుమార్ అనే వ్యక్తి ఉన్నాడు, మీరు ఏమవుతారు అంటే పలానా తాలూకా అని చెప్తే అక్కడ తీసుకొని వచ్చిన తర్వాత దెబ్బలేం కలగలేదు, మామూలుగా ఉన్నాడు మనిషి, తీసుకొని వెళ్ళటం, మీరు ఆటో తీసుకొని రండి అని చెప్పారు. ఇక్కడికి వచ్చేసరికి నడువు తిరిగిపోయి చాలా తీవ్రంగా ఉంది. ఇంతవరకు ఎవరు రెస్పాన్స్ కావట్లేదు. ట్రీట్మెంట్ జరుగుతుంది. గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ప్రైవేట్ హాస్పిటల్లో తరలించడం జరిగింది. పోలీసు వాళ్ళు కానీ లారీ యాజమాన్యం కానీ ఎవరు ఇంతవరకు స్పందించలేదు దాని గురించి. ఆ పిల్లగాడికి తల్లిదండ్రులు ఎవరూ లేరు. మీరు ఇప్పుడు ఏం కోరుతున్నారు? ఇప్పుడు ట్రీట్మెంట్ జరగట్లేదు, ఆర్థిక సమస్యలు బాగా నొప్పులు తట్టుకోలేకపోతాను. మెరుగైన వైద్యం కావాలంటే ఎవరైనా స్పందించాలి, ఆ వానర్ స్పందించాలి, డిపార్ట్మెంట్ స్పందించాలి, అధికారులు న్యాయం చేయాలి. తనకి న్యాయం కోసం పోరాడతారు. మెరుగైన వైద్యం అందించాలి, త్వరగా కోలుకునేటట్టు చూడాలి అధికారులు కానీ నాయకులు కానీ. దీన్ని త్వరగా స్పందించాలని కోరుకుంటున్నాను. గ్రామం జీవన్ కుమార్ అనే వ్యక్తి మా బంధువు. అతను లారీ ఫీల్డ్లో జీవనం కొనసాగుతుండు. అదే క్రమంలో అది ఒక చోట లారీ ఆపుకొని ఉంటే మనోడి అక్కడున్న పెట్రోలింగ్ పోలీసు వాళ్ళు డ్రంక్ అండ్ డ్రైవ్ తాగి ఉన్నాడు, ర్యాష్ డ్రైవ్ తోలుతున్నామని మనోడిని ఇబ్బంది పెట్టి జీబులో తీసుకుని వెళ్ళి అక్కడ కొట్టి టార్చర్ పెట్టి మనోడికి ఇబ్బంది కలగజేశారు. ఆ క్రమంలో ఇబ్బంది జరిగిన క్రమంలో మనోడిని దాంట్లో నుంచి 5-4 నుంచి నెట్టడం కూడా జరిగిందని ఆ బాధితుడు తెలియపరుస్తుండు. ఆ బాధితుడు ఇప్పుడు చాలా నడుమిరిగి ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నాడు. అతనికి వైద్యం గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంచారు. అతన్ని ఏ అధికారి కూడా స్పందించకుండా అతను వైద్యం అందించలేదు. దానికి సంబంధించిన బంధువులు మా వాళ్ళు వచ్చి ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించారు. తరలించి వాళ్ళ దగ్గర కూడా డబ్బులు మెరుగైన వైద్యం అందించడానికి వాళ్ళు కూడా బాధపడుతున్నారు. దానికి సంబంధించిన లారీ యజమాని కానీ దానికి సంబంధించిన అధికారులు, పోలీస్ సిబ్బంది వచ్చి అతనికి వైద్యం చేయించాలి. చేయించిన వేళలో అతను అధికారులని సస్పెండ్ తక్షణమే చేయాలి. చెయ్యని ఎడల ఎంఆర్పిఎస్ ముదిగొండ మండలం నుంచి ఎంఆర్పిఎస్ వాళ్ళని చర్యలు తీసుకుంటుందని కూడా, అతని బాధితుడికి న్యాయం చేయకపోతే ఎంఆర్పిఎస్ ఉద్యమం ఆందోళన చేపడుతుందని నేను తెలియజేస్తున్నాను. మీ పేరేనా? పడిచాల నాగేశ్వరరావు.